తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 4 కుక్కట్పల్లి. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 128వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 128 వర్స్ 3లో ఆ 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. కలిసి భోజనం చేసి ఎన్నాళ్ళయింది, కుటుంబంలో ఐక్యత లేదు, సమాధానం లేదు. ఒకరు ముఖం అటు పెట్టుకుంటున్నారు, ఒకరు ముఖం ఇటు పెట్టుకుంటున్నారు. నేను పిల్లల మధ్య కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, పిల్లలకి తల్లిదండ్రులకి సరైనటువంటి ఐక్యత లేకపోవటం, సరైన పొత్తు లేకపోవటం, అండర్స్టాండింగ్ లేకపోవటం. తల్లి భోజనం చేస్తే తండ్రి భోజనం వేరుగా చేయటం, లేదా తల్లిదండ్రులు భోజనం చేసేటప్పుడు పిల్లలు భోజనం చేయకపోవటం, లేదా పిల్లలు భోజనం చేస్తే వారితో కలిసి నేను భోజనం చేయనని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కోపగించటం, లేకపోతే వేరుగా వెళ్ళిపోవటం. కలిసి భోజనం చేయటం అనేది గొప్ప ఐక్యతను సూచిస్తూ ఉంది. అయ్యో, నా కుటుంబంలో ఐక్యత లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కొడుకులతో, లేకపోతే నా కోడలతో, నా కుమార్తెతో, నా అల్లుడితో, నా మనవలు మేమందరం కలిసి ఒక చోట ఉండాలి, మంచి ఆ సహవాసము కలిగి ఉండాలి, ఈ మంచి సంఘము కలిగి ఉండాలి. దేవా, మా కుటుంబంలో ఐక్యత దయచే బాబు అని అడుగుతున్నావు కదా. సమాధానం లేదు నా కుటుంబంలో. పైకి అందరికీ మేము మంచిగా ఉన్నట్టున్నాం, కానీ మాలో సరైనటువంటి సమాధానము, సుఖశాంతులు లేవు బాబు అని ఏడుస్తున్నారు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని మీ కుటుంబానికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలోలే ఉంటారు. ఇదంటే కొంచెం కష్టమైంది, శ్రమలుండి కుటుంబంలో సమాధానం లేదు, ఐక్యత లేదనుకుంటే దేవుడు ఐక్యతనే అనుగ్రహిస్తూ ఉన్నాడు. లేకపోతే ఎప్పుడు నా భర్త నేనే, లేకపోతే నా భార్య నేనే, మేమిద్దరమే కూర్చుని భోజనం చేస్తున్నాం, మాకు పెండ్లై ఇంతకాలం అయింది, పిల్లలు లేరు, మా కుటుంబంలో చంటి పిల్లలు లేరు, మేమేం పాపం చేసాము అని అనుకుంటున్నామేమో. దేవుడు మీ కుటుంబాన్ని బ్లెస్ చేశాడు, మీ దాంపత్యాన్ని ప్రభు బ్లెస్ చేశారు. మీ గర్భంలో నుండి 2 బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనా శక్తి తైలాభిషేకంలో మరి ఎవరెవరికి ఇలాంటి ప్రవచనాలు ప్రకటిస్తున్నామో వారందరూ కుమారులను ఎత్తుకొస్తున్నారు. చూడండి, కుమార్తెలను ఎత్తుకొస్తున్నారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. 2 పిల్లలు, కవల పిల్లలు పుడుతున్నారు. 3 పిల్లలు కూడా పుట్టేశారు. మొన్న ఒకే కానుపులో 3 పిల్లలు. ఎందుకంటే ఈ ఆశీర్వాద వాగ్దానం నెరవేర్పు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్ముడి దినాన్ని మీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉన్న నిన్ను జంటగా చేస్తున్నారు. జంటగా ఉన్న నిన్ను దేవుడు ఒలీవ మొక్కల వలె నీ పిల్లలను
మరి 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని, నీకు అనేక మందిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మన ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి పిల్లలు లేరని ఎంతమంది వస్తున్నారో, డాక్టర్లు రిజెక్ట్ చేసిన వారందరూ కూడా ప్రార్థనా శక్తికి వస్తుంటే ప్రార్థనా శక్తిలో లైన్లు కట్టేస్తూ ఉన్నారు పిల్లల్ని ఎత్తుకుని. మీరు చూడండి, 4500 మంది పైన పిల్లల్ని ఎత్తుకుని నేను అందరికీ చూపిస్తున్నాను. ప్రార్థన చేసిన ఫలాలు అందరికీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వాదంగా కట్టేవాడు. మీ కుటుంబంలో గర్భఫలం లేదనుకుంటున్నారా? అయ్యో, నాకు ఒక కొడుకు ఉంటే ఎంత బాగుండు, నాకు ఒక కుమార్తె ఉంటే ఎంత బాగుండు, ఒక 2 పిల్లలు ఉంటే ఎంత బాగుండు, ఆ పిల్లల్ని చూసి ఈ పిల్లల్ని చూసి నాకుంటే ఎంత బాగుండు, నాకు లేరని ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నామో. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ ఉంటారు, నీ యొక్క సహవాసము కలిగి ఉంటారు. నీ కుటుంబంలో సమాధానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. వాక్య భాగానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే చూడండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఆ నది యొక్క యువలను అవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవవృక్షము. ఏ వృక్షం ఇది? జీవవృక్షము. మనం చాలా వృక్షాలు చూస్తాం, చాలా చెట్లు మనం చూస్తాం, కానీ అన్ని చెట్లు అనేక రకాలుగా ఉంటాయి. ఈ వృక్షము గురించి దైవజనుడు యోహాను పద్మాస్ దీపములో ఉండి ఆత్మవశుడై చూస్తూ ఉండగా దేవుని దూత ఈ గొప్ప వింతని ఈయనకి చూపిస్తూ ఉంది. అదేంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ప్రార్థనా పరుడు, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఆయన ఆత్మవశుడై ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. అప్పుడు కనబడుతున్న సంఘటన ఏంటంటే, ఆ దర్శనం ఏంటంటే, ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది రాజవీధిలో ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పైగా అది ఎలాగుందంటే, స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క యువలను అవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. చూడండి, ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును. మంచి ఔషధమైనటువంటి వృక్షము జీవవృక్షం. ఏంటి జీవవృక్షము? ఆదిలో దేవుడు ఈ జీవవృక్షాన్ని మానవునికి దగ్గర చేయటానికి ఏదేను తోటలో దేవుడు నాటాడు. తండ్రి అయిన దేవుడు ఏదేను తోటలో ఒక జీవవృక్షాన్ని ఉంచాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని భుజింప చేయాలని, ఆ జీవవృక్ష ఫలాన్ని మరి ఆదాముకి అవ్వకి ఆయన భుజింప చేయాలి, పెట్టాలి. వారు బాగుపడతారు, వారు జీవవృక్షంతో సహవాసం ఉండాలని తండ్రి అయిన దేవుడు ఆలోచన చేశాడు. అయితే వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు ఆ జీవవృక్ష ఫలానికి దూరం అయిపోయారు. దేవుడు వారిని జీవవృక్షం దగ్గరికి రానివ్వలేదు. ఆ జీవవృక్షము చరిత్ర వ్యాఖ్యానాలు అన్ని ఎవిడెన్స్ చూస్తే, నేను ముమ్మారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, మరలా తొందరలో నేను వెళ్ళబోతూ ఉన్నాను. ఈ జీవవృక్షం ఎక్కడుందంటే, ఆనాడు
దేవుడు ఏర్పాటు చేసిన జీవవృక్షం ఈనాడు అది ఎక్కడుందో మనకి చాలా ఈజీగా కనబడుతుంది. ఎక్కడంటే యెరూషలేములో ఉంది ఆ జీవవృక్షము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ నాటాడు దాన్ని? యెరూషలేములో నాటాడు దాన్ని. బాగా గమనించండి. ప్రపంచంలో అన్ని పట్టణాలు పాడవుతాయి, కానీ యెరూషలేము పట్టణము నేటికి అది నిలబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ జీవవృక్షం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ జీవవృక్షము మరలా 2000 సంవత్సరాల క్రితము ఆ జీవవృక్షమే కుమార రూపం దాల్చుకుని యేసు క్రీస్తుగా మన మధ్యకి ఆయన కన్యమరి గర్భాన మరలా అదే యెరూషలేములోకి వచ్చాడు. అందరికీ కనపడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. పునరుద్ధానుడు. ఆయనకు మరణము లేదు. ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన లోక రక్షకుడు, జీవవృక్షమైన యేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన చివరిగా తన శిష్యులతోటి ఆ ఒలీవ తోటలో, ఆ గెత్సెమనే దగ్గర ఆ ఒలీవ తోటలో తన శిష్యులతోటి బల్ల ఆరాధన నడిపించారు. ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ గెత్సెమనే తోటలో యేసుప్రభువారు ఒక రొట్టెనెత్తుకుని ఆ రొట్టెని విరిచి, మీరు తినండి అని చెప్పి వారికి విరిచి పెట్టాడు. మీరు త్రాగండి అని చెప్పి ద్రాక్షరసం ఇచ్చి, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, మీరు ఇలాగ చేస్తే నా రాకడ పర్యంతరము మీరు నాతో పాలిభాగస్తులు అవుతారని కొరింథీ పత్రికలో దేవుడు క్లియర్గా తెలియపరిచాడు. ప్రియులరా, ఆ తండ్రి అయిన దేవుడు ఆ జీవవృక్ష దగ్గరికి ఆదామవ్వల్ని రానివ్వకుండా దూరం చేస్తే, దేవుని ప్రేమ మరలా భూలోకానికి కుమార రూపంలో, యేసుక్రీస్తు రూపంలో మరలా అదే ప్లేస్లోకి జీవవృక్షముగా వచ్చి ఆయన జీవవృక్ష ఫలాన్ని భుజింపనిచ్చాడు. ఆమేన్. ఈరోజు మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తుని అంగీకరించిన వారు సంస్కార ఆరాధనలో పాలు పొందటం ఏంటంటే జీవవృక్ష ఫలాన్ని మనము భుజిస్తున్నాము గనుక మనము నిత్య జీవము కలిగిన వారము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, ఈ దర్శనాన్ని యోహానుకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క జీవవృక్షము అది జీవనది దగ్గర ఉంది. నదికి యువతల అవతల ఉంది. అది నెల నెల ఫలించుచున్నది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో ఈ 12 మాసాలు ఫలించాలి అని అనుకుంటే నీవు యేసుక్రీస్తుతో సహవాసము చాలా అవసరమై ఉన్నది. ఏదో నామక క్రైస్తవుడిగా కాకుండా ఎక్కడ యథార్థత ఉంటుందో అక్కడ గొప్ప అభివృద్ధి ఉంటుంది. ఆమేన్. సంస్కరణ ఆరాధనలో పాలు పొందేటప్పుడు ఇప్పుడు చాలామంది భయం లేకుండా పాలు పొందుతూ ఉంటుంటారు. సంస్కార ఆరాధన అంటే నా తండ్రి మాకు వేసిన పునాది, మా సంఘానికి వేసిన పునాది. ఈ పునాది, ఈ ఉప్పులగుప్తం ప్రపంచానికి దీపస్తంభముగా వెలిగిపోతూ ఉంది. కేవలము ఇది జీవవృక్షము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా సంఘము చిన్న సంఘం అయిపోయింది, కానీ ఆ చిన్న సంఘంలో నుంచి జీవవృక్షం మొదలైంది. ఆ సంఘం ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒప్పులుగుప్తాం అని ఎన్నో క్రైస్తవ వివాహాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది నెల నెల ఫలిస్తూ ఉందంటే కారణము ఇది యేసుతో ముడివేయబడినటువంటి పరిచర్య. నమ్మిన వారందరూ దేవునికి గట్టిగా మహిమ కలిగినట్లుగా 2 చేతులు పైకి చప్పట్లు కొట్టి స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలింపు ఎక్కడొస్తుంది? ఫలింపు ఎందుకు వస్తుంది? నీవు జీవవృక్షంతో ఉంటే
అబద్ధమునకు దూరంగా ఉంటావు, వ్యభిచరించడానికి దూరంగా ఉంటావు, నరహత్య చేయటానికి దూరంగా ఉంటావు, దొంగలించడానికి దూరంగా ఉంటావు, క్రీస్తుకి బహు దగ్గరగా ఉంటావు. నా ప్రియ సహోదరులరా, ఆ ఒక్క నీతిమంతుని విత్తనమే ఈనాడు సంఘము మనకి విత్తనముగా మారింది. మా గురించి మేము ఏదైనా రిక్వెస్ట్ చేసుకుని ఏదైనా తేడా పడాలి చేయటం లేదు. మా గురించి విజ్ఞాపన చేసే మా అమ్మ కూడా, ఆమె కూడా అందరికి ఒకటే రూల్ అనమాట, అంతే. అందుకనే ఈ సేవ ఇలా జరుగుతూ ఉంది ఈరోజు. ఇది అందరికి అర్థం కాదు. ఇది వాక్యం అనే పునాది మీద కట్టబడిన సంఘం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నా పని చేస్తావా, నా పని చేస్తావా అని పిలిచాడు ఆయన. నన్ను పిలిచాడు కనుక నేను ఈ సంఘమును నడిపించేటప్పుడు ఎవరున్నా లేకపోయినా, ఒక్కళ్ళున్నా సరే దీనిని క్రమశిక్షణగా చేయాలన్నాడు. ఆయన అబద్ధం ఆడలేదు, ఎప్పుడు అబద్ధం ఆడలేదు. ఆయన ఎవరికి లోబడలేదు. ఆయన మోహమాటం లేకుండా మాట్లాడుకొచ్చాడు. ఉన్న విశ్వాసులు, పేదవారైనా చిన్నవారైనా నమ్మకంగా దైవజనుని అంటుపెట్టుకున్నారు. ఈరోజు ఇది లక్షలాది సంఘముగా మారిపోయింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, ఈ ప్రార్థన శక్తులకు మీరు రావటం మీకు మీరుగా రాలేదు, దేవుని ఏర్పాట్లు మీరుండి ఇక్కడికి వచ్చారు కనుక ఈ జీవవృక్షములో ఉన్నారు మీరు. ఈ ఆకులు దైవిక స్వస్థత ఏంటంటే జీవవృక్షం యొక్క మాటలు, యేసయ్య మాటలు మీ శరీరంలో ఉన్న రోగాల్ని సంపూర్ణంగా బాగు చేస్తుంది. ఇప్పుడు ఆ క్యాన్సర్ ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోవటం కారణం ఏంటంటే జీవవృక్షము యొక్క ఆకులు వారు భుజించారు. తైలాభిషేకానికి మీరు వచ్చారు, యేసయ్య మాటలు మీరు వింటున్నారు. మీరు అబద్ధం ఆడకుండా ఉండండి అని జీవవృక్షం మీతో మాట్లాడుతూ ఉంది. ఈ మాటని మీరు స్వీట్గా తీసుకోగలిగితే మీ జీవితంలో అద్భుతమైన ఆరోగ్యము, నీ శరీరం అంతా వచ్చేస్తుంది. నువ్వు అద్భుతమైనటువంటి శక్తిమంతురాలుగా దేవుని ఎదుట సాక్షిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవవృక్షము యేసుక్రీస్తే. రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, మీకు ఇంకొక గొప్ప విషయాన్ని చెప్పాలి. మన కాకినాడ ఒక సహోదరి కొడుకుని తీసుకొచ్చింది. ఆ పిల్లవాడికి బహుశా ఒక 10-11 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ పిల్లవాడికి చిన్నగా మచ్చలు వచ్చి అవి తెల్ల మచ్చలు అయిపోయి బొల్లు మచ్చలు అయిపోయింది. ముఖమంతా కూడా బొల్లు మచ్చల కింద వచ్చేసింది. కన్నుల్లోని, ముక్కు దగ్గర, బొగ్గుల దగ్గర, ఈ నెక్ దగ్గర. చూడండి, ఫోటో కూడా ఆమె తెచ్చింది, తీసుకొచ్చింది, ట్రీట్మెంట్ చేయించింది. హాస్పిటల్ తిరిగితే ఎక్కడ తగ్గలేదు. అది దైవజనుడా నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుందని చెప్పారు, నేను వచ్చాను ప్రార్థన చేయండి అంటే, ఇలా ప్రార్థన తైలాన్ని వారి మీద ఇలా జిమ్మి ఏసునామలో పోవునుగా పోతుందిలేమ్మ అంటే, అది ఆ బిడ్డను వదిలిపెట్టిపోయింది. ఆ బిడ్డ నార్మల్ అయ్యాడు. ఆ ఫోటో చూడండి, ఫస్ట్ ఫోటో, ఆ పిల్లవాడి ఫోటో, ఆడి ముఖం చూడండి ప్రార్థన అయిన తర్వాత ఎలా జరిగిందో. ఇది ఎవరికి సాధ్యం? ఇది మీరందరూ చెప్పాలి. మీ కుడి చేయి పైకెత్తి ఇది నా యేసుకి సాధ్యం అని చెప్పండి. నేను చెప్పబోయే సాధ్యం ఏంటంటే, మా అబ్బాయికి కాకినాడలో చాలా మందులు ఓడానండి, మరి ఎక్కడా తగ్గలేదు. ఒళ్ళంతా బొల్లు వస్తుందండి మా అబ్బాయికి. మరి అయ్యగారు ఒకసారి కాళ్ళ మీద నూనె జిమ్మారండి, ఆ నూనె బావిని కాంచి తగ్గిందండి. ఇప్పుడు ఎలాగున్నాడండి మా అబ్బాయి. మరి మా అబ్బాయి బొల్లు అంతా మరి అయ్యగారి వల్ల తగ్గిందండి. ఆ నూనె తెచ్చి అప్పుడు ఒళ్ళు అంతా పాంతే 6 రోజుల్లో తగ్గిందండి ఈ అబ్బాయికి. దేవుడి రాసిపూలు అమ్మింగండి, మేము కాకినాడలో ఉంటున్నామండి. కొంతమంది అనుకోవచ్చు అంటే బొల్లు ఉన్న వాళ్ళని తీసుకొస్తాం తగ్గిస్తారా అని. వాక్యం ఏం చెప్తుందంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. జీవవృక్షం మన ఇంట్లో ఉండాలి. నేను ఎక్కడ సేవ చేసినా, నేను మొదట బడుగుపేటలో చేశాను, రెండవది కొత్తపేట చేశాను, మూడవది హైదరాబాద్ సికింద్రాబాద్లో చేశాను, ఇప్పుడు లోకమంతా చేస్తున్నాను. ఎక్కడ వాక్యం బోధిస్తున్నా అక్కడ యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు వ్యాపారాలన్నీ అభివృద్ధి అవుతున్నాయి. ఎందుకంటే యేసుతో మనం సహవాసము చేసినప్పుడు మనము నెల నెల కాపు కాస్తాము, నెల నెల ఫలిస్తాము. ప్రియులరా, అదే ఎగ్జాంపుల్ అయినా. అందుకనే 12 మంది శిష్యులతోటి ఆయన సేవను ప్రారంభింపచేశాడు. ముందు ఎన్నో వందల మంది వచ్చారు,
తర్వాత 70 మందిలోకి వచ్చింది సంఘం, యేసుప్రభు వారి సంఘం. తర్వాత 35 మందికి వచ్చింది, తర్వాత 30 మందికి వచ్చింది, తర్వాత 20 మందికి వచ్చింది. చివరిలో 18 మంది కాడ నిలబడింది. మళ్ళీ 18లో కొంతమంది వెళ్ళిపోయారు. లాస్ట్ అండ్ ఫైనల్గా 12 మంది శిష్యులతోటి సేవ ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చి 12 మందిని అపోస్తలుగా ప్రతిష్ఠ చేసింది. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏది కావాలని అడుగుతున్నారో ఆ విషయంలో నెల నెల మీ పిల్లలకి దేవుడు ఉపాధి కలగజేస్తూ ఉన్నాడు. మీ వ్యాపారాల్లో ఫలింపు రాబోతూ ఉంది. ఇది పాడైపోయింది, ఎలా బ్రతకాలి, ఈ వ్యవసాయం పాడైపోయింది, ఈ ఉద్యోగం పోయింది, ఈ యొక్క ఆధారం అంటూ ఉన్నది కూడా పోతుంది, ఎలా బ్రతకాలని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ యొక్క దినము నీతో ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటంటే, నీవు జీవవృక్షాన్ని గుండె నిండా పెట్టుకోగలిగితే, జీవవృక్షంతో నువ్వు సహవాసం చేయగలిగితే నెల నెల కాపు కాస్తావు. అది ఎలా కాస్తావంటే, దానికి ఎక్కడి నుంచో జీవం రావనవసరం లేదు, దానికి ఎక్కడి నుంచో పెట్టుబడి రావనవసరం లేదు. యేసులో నుండే నీకు పెట్టుబడి వస్తుంది, యేసులో నుండి నీకు ద్వారాలు తెరవబడతాయి, యేసులో నుండే నీ భూమి ఫలిస్తుంది, నీ కుటుంబంలో దైవ కార్యాలు జరుగుతాయి. నెల నెల మీరు కాపు కాస్తారు. వాక్యం అనేటువంటి ఈ నది ఒడ్డున మీరున్నప్పుడు జీవవృక్షము అక్కడ ఇవలను అవలను. ఆత్మ సంబంధంగా మనం చూస్తే పాత నిబంధనలని, కొత్త నిబంధనలని, అలాగనే క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత, క్రీస్తు శకము ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. భయపడిన అవసరం లేదు. ఎటువంటి రోగమున్నా యేసు మాట నిన్ను బాగు చేస్తుంది. ద్వితీయోపదేశకాండం చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును, బ్రతికించువాడును నేనే. చూడండి, మృతి నొందించువాడును, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును, అండర్లైన్ చేసుకోండి, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే, నా చేతుల్లో నుండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు పెద్ద గాయం తగిలింది అనుకుంటున్నావేమో, ఇంత పెద్ద రోగం నాకు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నావేమో. కొన్ని సాక్ష్యాలు నేను మైక్లో చెప్పలేకపోతున్నాను, కొన్ని సాక్ష్యాలు పబ్లిక్లో చెప్పలేకపోతున్నాను, కొన్ని సాక్ష్యాలు నేను నా నోటితో మాట్లాడలేకపోతున్నాను. అటువంటి సాక్ష్యాలు నా కళ్ళతో చూస్తున్నాను, చెవులతో వింటున్నాను. అటువంటి భయంకరమైన రోగాల నుండి కూడా ప్రార్థన తైలము ద్వారా దేవుడు బాగు చేస్తాడు. ఈ ప్రార్థన ద్వారా ఎన్నో రకాల రోగులు బాగుపడుతున్నారు. నా ప్రియ సహోదరులరా, యేసు మీకు తోడున్నాడు, మీ కార్యములు జరుగుతాయి, మీ గాయములను ఆయనే కడతాడు, ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు. నెల నెల కాపు కాస్తావు, నెల నెల ఫలిస్తావు. ఆ జీవవృక్షపు ఆకుల ద్వారా, ఆ మాటల ద్వారా స్వస్థత కార్యాలను చూస్తావు. ఆత్మ మీకు తోడైండును గాక. అందరు కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, నేను నీ ఎదుట చేతులెత్తుతున్నాను, నీ ఎదుట నేను సత్యముగా ఉంటాను, నాకు బ్రతుకులో నెమ్మది దయచే బాబు అని ప్రార్థన చేయండి. కొన్ని అలవాట్లు నేను వదులుకోలేకపోతున్నాను, కొన్ని నేను చేయలేకపోతున్నాను, కానీ నేను ఇంతవరకు రాజీపడి బ్రతికినేమో, కానీ ఈ క్షణము నుండి సత్యమును అమ్ముకోకుండా బ్రతుకుతాను. ఇక నేను పాపము చేయను బాబు. జీవవృక్షమైన వాడా, జీవము కలిగిన వాడా, నేను నీ వైపు చూస్తాను, నిన్ను నా హృదయములో చేర్చుకుంటాను, నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి, నా పాపాలు క్షమించు బాబు. ఎంత పెద్ద పోరాటము. ప్రతిరోజు ఇంటిలో పోరాటమేనా? ప్రతిరోజు నీ మనసుకి పోరాటమేనా? ఒక సమస్య తర్వాత ఒకటి, ఒక సమస్య తర్వాత ఒకటి. ఎన్నని ఎదుర్కోవాలి, ఎన్నట్లకి పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ వెతుక్కుంటూ ఉండేసరికి నా వయసు కాస్త గతించిపోతుందని ఏడుస్తున్నావా? నా జీవితంలో ఎప్పుడు ఆనందము,
నా జీవితంలో ఎప్పుడు సుఖము, నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది, నేను ఎప్పుడు బాగుపడతాను. మంచి అయినా చెడ్డైనా నేను అబద్ధం ఆడను బాబు. భయంకర అప్పులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? రోగము నిన్ను కుదిపేస్తా ఉందా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కదలనివ్వడు, ఆయన నిన్ను చెదిరిపోనివ్వడు. మరలా నీ కుటుంబాన్ని నీ కొండ మీదే కడతాడు. నీ కృప అనుగ్రహించండి, నీ సన్నిధి అనుగ్రహించండి, నీ ప్రసన్నత దయచేయండి. ప్రార్థిస్తా ఉన్నా, ప్రార్థనకు జవాబు దయచేయండి, కృప చూపించండి. ప్రభువా మీకు వందనాలు, నీ వెలుగు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.